అదానీ లంచాల వ్యవహారం సంచలనం రేపుతోంది. సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రధానంగా జగన్ ప్రభుత్వం పేరు వినిపిస్తుంది. 2019-24 మధ్యలో ఏపీలో పలువురు అధికారులకు అదానీ దాదాపు 1750 కోట్ల లంచం ఇచ్చారంటూ ఈ ఆరోపణ చేస్తున్నారు. 2021లో వైఎస్ జగన్తో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత అదానీ దాదాపు ₹2.49 యూనిట్ చొప్పున దాదాపు 2.4 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకు 25 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తాజాగా అదానీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం పేరు వినిపిస్తోంది. వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా న్యూయార్క్లో నమోదైన అవినీతి కేసులు ఏపీ మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పేరు నమోదైంది. సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రముఖంగా జగన్ ప్రభుత్వం పేర్కొంది. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ వేరువేరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు దాదాపుగా 2029 కోట్ల లంచాలు ఇచ్చినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో ఒప్పందాలకు లంచం ఇచ్చినట్లుగా పేర్కొంది కోర్టు. 2019-24 మధ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు దాదాపు 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకు 279 కోట్ల లంచం ముట్ట చెప్పినట్లుగా అమెరికాలో అభియోగాలు నమోదైన పరిస్థితి. ఇక 2021లో అదానీ వ్యక్తిగతంగా జగన్తో భేటీ అయినట్లుగా ఆరోపణలు వచ్చాయి. జగన్తో భేటీ తర్వాత డీల్ కుదిరినట్టుగా బ్రూక్లిన్ కోర్టులో ప్రస్తుతం అభియోగాలు రాగా దాదాపు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాలే లక్ష్యంగా లంచాలు ఇచ్చి ఒప్పందాలు జరిపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. గౌతమ్ అదానీ, ఆయన మేనలుడు సాగర్, మరో 7గురిపై అక్కడి అధికారులు కేసులు నమోదు చేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం స్కామ్లో జగన్ సర్కార్ పేరు వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు దాదాపు $228 మిలియన్ అంటే దాదాపు 1750 కోట్లు లంచాలు ఇచ్చినట్టుగా ప్రధాన అభియోగం ఇది. ఇక బ్రూక్లిన్ కోర్టులో ఈ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ స్కామ్ మొత్తం 2019-24 మధ్య చోటు చేసుకోగా ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అభియోగాల ప్రకారం గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. సో ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో కీలక అధికారి పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో మరి ఈ అభియోగానికి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ముఖ్యంగా సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సంచలనం రేపుతోంది అదానీ లంచాల వ్యవహారం. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అమెరికా బ్రూక్లిన్ కోర్టులో వస్తున్నటువంటి ఆరోపణలు, ముఖ్యంగా ఆ ఆరోపణలో జగన్ ప్రభుత్వం అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే 2019-24 మధ్య ఆ ప్రభుత్వ పెద్దలు దాదాపు 1750 కోట్ల లంచం పుచ్చుకున్నట్టుగా కూడా బ్రూక్లిన్ కోర్టులో సంచలన ఆరోపణలు అయితే నమోదైన పరిస్థితి. ఏం జరుగుతుంది? అదానీ లంచాల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి లింకును కోర్టు బయటపెట్టిన నేపథ్యంలో ఎలాంటి చర్చ సాగుతోంది? ఏదైతే సెకీ సంస్థతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అమెరికాతో నుంచి ఆ లింకు ఏపీ వరకు కూడా జరుగుతున్న దర్యాప్తు ఈ సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా అమెరికా దర్యాప్తు సంస్థ ఏదైతే వెల్లడించిన నేపథ్యం ఏదైతే ఉందో దీంతో కొంత గందరగోళ పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆంధ్ర అంటే భారతదేశ ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు వచ్చి ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి అయితే కనపడలేదు. 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే అధికారులకు ఏపీలో 10 అధికారులకు అలాగే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారంటూ అనేది ఇక్కడ ఆరోపణ. ఏదైతే ఈ సెకీ సంస్థ ఒప్పందం కుంభకోణం జరిగింది అని చెప్తున్న ఈ నేపథ్యంలో దాదాపుగా 2.49 యూనిట్ కి 2.4 గిగావాట్లు కొనుగోలు చేయాలి అనేది ఒక ఒప్పందానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఆరోపణలు అయితే ఏర్పడుతున్నాయి. అయితే ఏదైతే అప్పుడు ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖలో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారం అయితే ఏదైతే మనం చూస్తున్నామో దీనికి సంబంధించిన కీలక అధికారులే
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ఏ విధంగా చూస్తుంది, దాన్ని ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. దాదాపుగా ఈ ఒప్పందం కూడా 25 ఏళ్ల పాటు ఒప్పందం కుదిరింది అనేది ఈ వ్యవహారం. అయితే దర్యాప్తు సంస్థ కొన్ని కీలకమైన ఆధారాలని కొంత లెక్కలైతే చెప్తున్న పరిస్థితి. దీంట్లో 2021లో ఆగస్టు 7న అలాగే సెప్టెంబర్ 12లో జగన్ తో కలిసి అదాని ఇది చాలా అత్యంత గోప్యంగా సమావేశమయ్యారు. దాదాపుగా 1750 కోట్ల ముడుపుల విషయం మాట్లాడారని, ఆ తర్వాతనే ఏపీ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయనేది అమెరికా సంస్థ పేర్కొంటుంది. అయితే ఈ సంస్థకు సంబంధించి దాదాపుగా అంటే ఇది 20 ఏళ్లలో అంటే 20 ఏళ్ల ఒప్పందంలో దాదాపుగా ఇది $200 కోట్ల నికర లాభం దీంట్లో చేకూర్చే పరిస్థితి అయితే ఉంటుంది. దీంట్లో దాదాపుగా 1750 కోట్ల రూపాయలు అంటే అసలు ఈ మొత్తం ప్రాజెక్టు అదాని గ్రూప్ కి 2229 కోట్ల రూపాయలు అంటే లంచాల రూపంలో ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది అధికారులకు ఇవ్వాలని ఒక ట్రై చేస్తే దాంట్లో 750 కోట్లు అంటే 1750 కోట్ల రూపాయలు కేవలం జగన్కి ఇచ్చారనేది దీంట్లో మనకి వినిపిస్తున్న ఆరోపణలు, దర్యాప్తు సంస్థ ఆరోపణలు. అయితే దీనికి సంబంధించి ఇటువంటి వ్యవహారాలు గతంలో కూడా ఇదే అదాని సంబంధించి కేవీపీ రామచంద్ర వ్యవహారంలో కూడా గతంలో ఈ ఆరోపణలు, ఉక్రెయిన్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక ఆరోపణలు వచ్చిన పరిస్థితి మనం గతంలో ఈ లాస్ట్ 5 years బ్యాక్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎటువంటి మూవ్మెంట్ లో ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది,